చిన్న చిన్న విషయాలు మాట్లాడతారు, పెద్ద పెద్ద విషయాలు కూడా ఖచ్చితంగా మాట్లాడతారు. రీసెంట్గా యూకే వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రదర్ చెప్తున్నారు, మీది ఒక షార్ట్ మెసేజ్ చూశాను సిస్టర్, మీరు చీపురు పట్టుకొని తుడుస్తుంటే దేవుడు మీతో మాట్లాడారని అన్నారు. అది నేను ఎప్పుడు చెప్పాను నాకే గుర్తులేదు, ఎప్పుడో చెప్పుంటాను. యూజువల్గా నా అనుభవాలు నేను చెప్పడానికి ఇష్టపడను, దేవుడు గుర్తు చేస్తే చెప్తా. నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను ఈ అనుభవం చెప్పాలి, ఆ అనుభవం చెప్పాలి, ఎప్పుడు నేను రాసుకోనండి. ఎప్పుడో చెప్పానంట, అది నాకు గుర్తులేదు, మరి ఎవరో షార్ట్ మెసేజ్ కింద కట్ చేసి పెట్టారేమో నాకు తెలీదు. ఒకరోజు నేను కాలేజ్కి వెళ్ళలేదు, ఆ రోజు ఇంట్లో పనమ్మాయి రాలేదు. ఇంటిలో ఉంటే అమ్మకు అన్ని పనుల్లో సహాయం చేస్తాను. ఆ రోజు ఇల్లు చీపురు తీసుకొని మామూలుగా తుడవట్ల, చిన్న డస్ట్ పార్టికల్ కూడా ఉండద్దని అలా గట్టిగా తుడుస్తూ ఉంటే నా చెయ్యి అంతా వాసిపోయి ఎర్రగా కందిపోయిందండి. కందిపోతే నాకు దేవుని స్వరం వినబడతా ఉంది. ఏమనంటే, బ్లెస్సీ, నువ్వు చీపురు మధ్యలో పట్టుకున్నావు, నువ్వు చీపురు కార్నర్కి పట్టుకున్నావు, నువ్వు కొంచెం కిందకి పట్టుకో అని వినబడుతుందండి. నేను హడావిడిలో పని త్వరగా అయిపోవాలని చివరకు పట్టుకొని స్పీడ్గా చేసేస్తున్నా, దానివల్ల చేతికి ప్రెషర్ ఎక్కువ పడుతుంది. నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు కొంచెం కిందకి పట్టుకో, నీకు అప్పుడు అనుకూలంగా ఉంటుంది. కిందకు పట్టుకోగానే నాకు చాలా ఈజీ అయిపోయింది, చాలా త్వరగా పని అయిపోయింది, చేతి ఎర్రగా కందిపోయిందంతా తగ్గిపోయింది. అప్పుడు నాకు అనిపించింది, నా చెయ్యి కూడా కందడం దేవుడికి. డస్ గాడ్ కేర్ అబౌట్ డీటెయిల్స్? అంత చిన్న విషయం కూడా ఏసై పట్టించుకుంటాడండి. ఆ రోజు పట్టించుకున్నాడు నా విషయంలో. యూకే వెళ్ళినప్పుడు ఆ బ్రదర్ అన్నారు, మీరు చీపురు గురించి చెప్తే ఇంత చిన్న విషయం కూడా దేవుడు పట్టించుకుంటాడా, మీరు అలా చెప్పారు మెసేజ్లో అనిపించిందండి ఫస్ట్ విన్నప్పుడు. కానీ తర్వాత నా లైఫ్లో కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాక నాకు అర్థమైంది, నిజమే, దేవుడు చిన్న చిన్న విషయాల్లో కూడా మనల్ని పట్టించుకొని మనతో మాట్లాడతాడు. నీకు వినగలిగే చెవి ఉండాలంతే. నీ కెరియర్ విషయంలో నీకు గైడెన్స్ ఇస్తాడు, నీ ఫ్యామిలీ లైఫ్ విషయంలో నీకు గైడెన్స్ ఇస్తారు, నీ స్నేహితుల విషయంలో నీకు గైడెన్స్ ఇస్తారు, నీ ఫైనాన్సెస్ విషయంలో నీకు గైడెన్స్ ఇస్తారు, నీ హెల్త్ విషయంలో నీకు గైడెన్స్ ఇస్తారు, నీ పిల్లల పెంపకము పేరెంటింగ్ విషయంలో నీకు గైడెన్స్ ఇస్తారు, నీ రిలేషన్షిప్స్ విషయంలో, సంబంధ బాంధవ్యాల్లో ఎట్లా హెల్తీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకోవాలి అందులో కూడా నీకు గైడెన్స్ ఇస్తారు. అన్ని విషయాలలో నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే ఆయన నీతో మాట్లాడుతూ నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తూ నిన్ను నడిపిస్తూనే ఉంటాడు. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందుకే ఒక దైవజనుడు ఏమంటాడంటే, గాడ్ ఈజ్ నెవర్ టైర్డ్ ఆఫ్ టాకింగ్ టు అస్. దేవుడు మనతో మాట్లాడడానికి ఎప్పుడు అలసిపోడంట. మాట్లాడడానికి ఎప్పుడు, వినడానికి నువ్వు అలసిపోకూడదు అంతే, వినడానికి నువ్వు ఆసక్తిని కోల్పోకూడదు అంతే. ఆయనకు దూరంగా వెళ్ళిపోతే వినపడదు నీకు ఆయన స్వరం. ఆయన మందలో ఉన్నంతసేపు, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ హిస్ ఫ్లాక్ యూ కెన్ హియర్ హిస్ వాయిస్ అండ్ మై షీప్ విల్ హియర్ మై వాయిస్. నా గొర్రెలు నా స్వరమును వినును. నువ్వు దేవుని మందలో ఉంటే యూ కెన్ రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ యువర్ షెపర్డ్. నీ కాపరి యొక్క స్వరమును ఖచ్చితంగా గుర్తుపడతావు, నీ కాపరి యొక్క నడిపింపులో నువ్వు ముందుకు సాగుతావు.